ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుడు మనల్ని అందరినీ ఈ విధముగా ఆయన ఏర్పాటు చేసిన ఈ సమయానికి, ఈ సన్నిధికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినందుకే మొదట దేవుడిని మహింపరుస్తూ, ప్రేమతో ఆహ్వానించిన స్థానిక పెద్దలు, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న సేవకులు, గౌరవ సేవకులు, ఈ ఆహ్వానాన్ని అంగీకరించి విచ్చేసిన స్థానిక సంఘ సభ్యులు, ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సెలవు తీసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని, నా తండ్రి, మీ దాసులు శ్రమించి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ విధంగా ఈ మహోన్నతమైన రక్షణార్థమైన కూడికను ఏర్పాటు చేసి, ప్రజలందరి రక్షణార్థమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న గొప్ప సువార్తను ప్రకటించుటకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, నా తండ్రి, అనేక మందికి రక్షణార్థముగా మారుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో, మీ సన్నిధితో ఈ ప్రాంగణమును నింపి ప్రతి ఒక్కరి హృదయ ద్వారములను తెరవమని ప్రాధేయపడుచు, మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీ మధ్యలోనికి ఆయన దీన దాసునిగా నన్ను నడిపించి ఆయన మాటలు తెలియచేయటకు ఇలా నిలవబెట్టడం, అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకు అనంటే, దేవుని పరిచర్యలో సృష్టికర్తకు సంబంధించిన మాటలను ప్రజలతో పంచుకోవటం, సర్వమానవాళితో లోకరక్షకుని గురించి తెలియచేయటం అన్నది అది మహాభాగ్యం. ఎందుకు అనంటే, మనం నివసిస్తున్న నేటి కాలంలో ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించామనుకోండి, గొప్పగా చెప్పుకుంటాం, నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చిందండి, నాకు గూగుల్ కంపెనీలో జాబ్ వచ్చిందని, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వచ్చి గొప్పగా చెప్పుకుంటా. భూమి మీద ఉన్న సంస్థలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు, అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు, దానికి సంబంధించి మనం ఎంతగానో సంతోషపడుతూ ఉప్పొంగిపోతూ అనేక మందికి ఆ సంతోషాన్ని పంచుకుంటాం. అలానే దానికంటే గొప్పది ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ సమస్త విశ్వాన్ని కలిగించిన ఆ దేవుని తరపున పనిచేయుటకు ఆయన పరిచర్యలో సాగిపోవడం అన్నది ఒక మహాభాగ్యం. అది నీవు ఎవరి కొరకు పనిచేస్తున్నావు అంటే సాక్షాత్తు సృష్టికర్త కొరకు పనిచేస్తున్నావు. ఇది మహాభాగ్యం కాదా చెప్పండి? మనుషులిచ్చే నెలసరి జీతం కావచ్చు, వేతనం కావచ్చు, అది పొందుకున్న తర్వాత మనకు ఎంతో ఆనందం. వెన్ వి రిసీవ్ దట్ శాలరీ ఆర్ వేజెస్, వాట్ ఎవర్, వి ఫీల్ సో హ్యాపీ దట్ ఐ గాట్ మై ఎర్నింగ్స్ ఫర్ ద హార్డ్ వర్క్ దట్ ఐ గాట్. మనుషులిచ్చే ఆ జీతం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, దాని విషయంలో మనం అంత సంతోషపడేటప్పుడు, మనుషుల్ని చేసిన దేవుడే ఆ పరిచర్యకు సంబంధించిన ప్రతిఫలం పరలోక రాజ్యంలో సిద్ధపరిచినప్పుడు ఆ ఆనందం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచించాలి ఒకసారి. ఈరోజు ఈ కార్యక్రమం యేసు ప్రభు
ఎవరు అని అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగిన దేవుడట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన 2023 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడని ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఇందాక సేవకులు ప్రకటించినట్లు కొందరేమో హాలిడేస్ తీసుకుని సెలవు తీసుకుని ఆ ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటిస్తుంటే, ఈ ప్రభువు మా దేశంలో కరువు అయిపోయాడు అని మరికొన్ని దేశాలలో రహస్యంగా ఈ పండుగను జరుపుకుంటున్నారట. కానీ సందేశం మాత్రం ఒకటే, ఈ లోకానికి లోకరక్షకుడైన యేసు ప్రభు కావాలి, ఆయన లేకపోతే మనుషులకు మనుగడే లేదు, భవిష్యత్తే లేదు అన్న సందేశం ఈ ప్రపంచ దేశాలలో చాలా గొప్పగా జరుపుకునే ఒక అద్భుతమైన పండుగ ఈ క్రిస్మస్. ఇంకా మనం ఆలోచించని ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఒక్కసారి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ లూకాసు వార్తలోని 2వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాటను చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కనుక ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎవరైనా పొరపాటున సెల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సైలెంట్ ఆర్ వైబ్రేషన్ మోడ్లో పెట్టుకుని ఉంటే మై హంబుల్ రిక్వెస్ట్, అందులో నుంచి కూడా బయటకు వచ్చి దాన్ని స్విచ్ ఆఫ్లోనో ఫ్లైట్ మోడ్లోనో పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. ఎందుకంటే సైలెంట్ అండ్ వైబ్రేషన్ మోడ్లో ఉన్నప్పుడు అది మనం ఆ రింగ్ రాగానే మనం డిస్టర్బ్ అయిపోతాం. ఇఫ్ యూ కెన్ కీప్ దాట్ ఫర్ ఫ్యూ మినిట్స్, we will listen to a wonderful message which God has planned for all of us tonight. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 21వ వచనంలో లోకరక్షకుడైన యేసు ప్రభువుకు సంబంధించిన ఒక సన్నివేశం జరుగుతోంది. లూకాసు వార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అను శబ్దమునకు క్రింద ఫుట్ నోట్లు ఏముంది చూడండి, పేరు అర్థం. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎప్పుడు పెట్టారు అని అంటే నంబర్ చెబుతున్నాడు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు. అంటే శిశువు జన్మించాడు, జన్మించిన 8వ దినము 8th డే ఆనాటి కట్టడ ప్రకారంగా పాత నిబంధన పద్ధతులు ఇంకా పాటిస్తున్నారు కనుక శిశువు పుట్టిన 8వ రోజుకి యేసు అను పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. ఆ ప్రభు ఈ లోకానికి ఏమై ఉన్నాడంటే రక్షకుడు అన్న పేరుని 8వ దినాన్ని పెట్టారు. ఇంకొద్ది రోజుల్లో డిసెంబర్ 25వ తేదీన యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించుకుని భూమి మీద జన్మించాడని ప్రభు పుట్టుకకు సంబంధించిన పండుగ మనం ఎంతో గొప్పగా జరుపుకుంటాం. ఆ శిశువు జననం జరిగిన 8వ రోజు ఆయనకు పేరు పెట్టబడింది. ఆ 8వ రోజు ఏదో కాదు, 1 జనవరి. లెక్కేసుకోండి. 25వ తేదీన ఆయన జననం గురించి మనం పండుగ జరుపుకుంటే 25, 26, 27, 28, 29, 30, 31, 8th డే ఈజ్ January 1st. 8th డే యేసు అను పేరు పెట్టబడిన 8వ రోజు ఏదైతే ఉందో, ఈరోజు మనం ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది ద 1st January ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఎందుకు ఈ విషయము ఇంత పబ్లిక్గా చెప్పవలసిన అవసరం ఉందంటే, కొన్ని పండుగలు మనము అవగాహనతో చేస్తుంటాం, మరికొన్ని పండుగలు అవగాహన లేకున్నా కూడా ఏదో సంతోషమని ప్రపంచం సంతోషంగా ఆ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ లోకంలో ఒక శిశువు అనుగ్రహించబడ్డాడు ఒకనాడు. ఆ శిశువు ఎవరో కాదు అని శక పురుషుడుగా యేసు అను పేరు పెట్టబడిన ఆ దినం 8వ దినం ఏదైతే ఉందో
ఆ 8వ దినము ఈరోజు మనం క్రిస్మస్ నుండి న్యూ ఇయర్కి లెక్కేసుకుంటే ఖచ్చితంగా 8 డేస్లో ఆ 8th డే ప్రారంభమవుతుంది. అందుకే ప్రపంచమంతా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్న కొద్ది రోజులకే వెంటనే చెప్పేస్తారు హ్యాపీ న్యూ ఇయర్ అని మాట్లాడేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ అని మాట్లాడతారు. కుల మతాలకు అతీతంగా మాట్లాడుకునే ఒక అద్భుతమైన సందేశమే యేసు అను పేరు పెట్టబడింది, నీకు క్రొత్త సంవత్సరం వచ్చింది. యేసు అను పేరు పెట్టబడింది, నీకు గొప్ప రక్షణ సంభవించిన ఒక అద్భుతమైన దినం అదేని ఆ న్యూ ఇయర్ రోజు చెప్పుకుంటా. వింటున్నా మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనం క్రిస్మస్ మెసేజ్ వింటున్నామా, న్యూ ఇయర్ మెసేజ్ వింటున్నామా అనే డౌట్ రావచ్చు. దాంతోపాటు ఒక సంవత్సరంలో క్రిస్మస్ ముందు వస్తుందా, న్యూ ఇయర్ ముందు వస్తుందా? ఆలోచించండి ఒకసారి. క్రిస్మస్ ముందు వస్తుందా సంవత్సరంలో, న్యూ ఇయర్ ముందు వస్తుందా? ఏదొస్తుంది? మన దగ్గర వచ్చిన ఫస్ట్ జవాబు ఏంటి? ఎందుకంటే డిసెంబర్ 25 తర్వాతనే కదా జనవరి 1 వచ్చేది. కానీ సంవత్సరంలో ప్రారంభం జనవరి 1 అయితే ముగింపు పండగగా ప్రపంచమంతా జరుపుకునేది 25th డిసెంబర్. ఆది అంతము నేనే అన్న దేవుడు లోతుగా ఆలోచిస్తే ఈవెన్ మనం జరుపుకుంటున్న పండుగల్లో ఆ సంవత్సరానికి ఆరంభం యేసుప్రభువే కనపడుతున్నాడు, ఆ సంవత్సరానికి ముగింపు యేసుప్రభువే కనపడుతున్నాడు. ఆది అంతం ఆయనే కనపడుతున్నాడు. అక్కడికి ఆగలేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కనుక మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో బీసీ అని, ఏడి అని రాయబడింది. కుల మతాలకు అతీతంగా ప్రపంచ దేశాలలో ఏ పుస్తకాలు చదువుకున్నా, వాట్ ఎవర్ ద స్టడీస్ దట్ వీ స్టడీ, వాట్ ఎవర్ ద బుక్స్ దట్ వీ స్టడీ, every book in our academics talking about the greatness of the Lord Jesus Christ. మీరు ఎప్పుడు పుట్టారండి అని మనం ఒకరిని అడిగామనుకోండి, ఈవెన్ when we go apply for some jobs or whatever, when we join our children in the స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయించిన ఆ వారిచ్చిన అప్లికేషన్లో అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ రాయమని. ప్రతి ఒక్కరు రాయాల్సిందే. డేట్ ఆఫ్ బర్త్ రాయకుండా ఈరోజు మనకు ఆధారమై ఉన్న ఆధార్ కార్డు లేదు. ఒప్పుకుంటారా? ప్రతి వాటికి ఆధార్ కార్డు అని మనం ఆధార్ కార్డు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆధార్ కార్డు చెల్లదు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మనం చదువుకున్న 10th క్లాస్ మార్క్ లిస్ట్కి వాల్యూ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఉద్యోగంలో అవకాశాలు లేవు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ పోతాయి. ఇలా ఆలోచించుకుంటూ పోతే మనిషి యొక్క మనుగడ మొత్తం యేసు ప్రభువుకు లింక్ అయి ఉందన్న విషయం ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఆయన లేకుండే మనిషికి భవిష్యత్తు లేదన్న విషయం ఈ సర్వమానవాళి తెలుసుకోవాలి. మాకు ఈయన వద్దండి యేసు ప్రభు అనేవారు కూడా లెక్కేసుకొని తీరాల్సిందే. నువ్వు ఎప్పుడు పుట్టావనంటే నా బర్త్డే 1970 అన్నారు అనుకోండి. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్, 1970 అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుట్టిన నాట నుండి లెక్కేసుకుంటూ వస్తే 1970 సంవత్సరాల చిన్నవాడిని నేను అప్పుడు పుట్టానని చెప్తున్నాం మనం. అది ఎవరు ఇంతకీ యేసు ప్రభు? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? అవన్నీ ఈ కొద్ది నిమిషాలు మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఆయన ప్రతి మనిషికి అవసరం అన్న విషయం మనిషికి తెలియదు. కానీ ఆ ప్రభువు లేకపోతే భవిష్యత్తు లేదు. ఈ దేశాలలో అధికారులు, మంత్రులు అనేక మంది ఉన్నారు. కొందరు వారిని ఇష్టపడవచ్చు, కొందరు వారిని ఇష్టపడకపోవచ్చు. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనం ఎన్నుకున్నాం కనుక వారు మనకు మంత్రులే, మనకు సేవ చేయాల్సిందే.
ఈ మధ్యకాలంలో ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు మన దేశంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, 2 వేరు పార్టీలకు మేము సంబంధించిన వారమైనా వేరే దేశం వారు మా దేశ సార్వభౌమత్వంలో చేయి పెడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేం పార్టీలను బట్టి వేరే వారమైనప్పటికీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు ప్రధానమంత్రే. పార్టీలను బట్టి మా అంతర్గత విషయాలలో వేరే దేశానికి మేము చోటు ఇవ్వమని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పార్టీలను బట్టి మేము వేరైనప్పటికీ ఈ దేశంలో ఆయన నాకు కూడా ప్రధానమంత్రి అని మాట్లాడుతున్నాడు. కానీ మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నామని బయట దేశంలో వాళ్ళని నేను అనుమతిస్తానంటే చెల్లదు అక్కడ. ఇది మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించగలిగితే, నాకు యేసు ప్రభు వద్దు అనుకునే వాళ్లకు ఆయన ప్రభువే, ఆయన నాకు కావాలి అనుకునే వారికి కూడా ఆయన ప్రభువే. అందుకే ద లార్డ్ జీసస్ ఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే అర్థం ఏంటి? రాజు న్యాయము చేస్తాడు, రాజు తీర్పు తీరుస్తాడు. ఎవరికి తీరుస్తాడు? సామాన్యునికి తీరుస్తాడు, రాజులకు తీరుస్తాడు. అందుకే ఆయన రాజులకు రాజు. ఇదంతా ఏంటి? వింటున్న ఈ సందేశం ఏంటి? ఈరోజు మనం వింటున్న ఈ మాటలు ఏంటి అని మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిద్దాం. ఈరోజు ముఖ్యంగా ఈ భూమి మీద మనిషి యొక్క యాత్ర, మనిషి యొక్క జీవితం, ఈ పుట్టుట గిట్టుట మధ్యలో ఉన్న ఈ ప్రయాణం అన్నది మనం మర్చిపోకూడదు. వయసులో బాగా పెద్దవారు వారి దగ్గరికి వెళ్ళి వారి అనుభవాలను పంచుకోమని, వారి అనుభవాలే మాకు పాఠాలని, కొన్ని విషయాలు మాకు చెప్పండి అని చెప్పినప్పుడు సాధారణంగా పెద్దలు మాట్లాడేదే ఒకే ఒక మాట, ఇంతవరకు నా జీవితంలో సాగిపోయిన సంవత్సరాలు 60 లేదా 70, అధిక బలం ఉంటే ఇంకా 80 సంవత్సరాలు నాకు గడిచిపోయింది. కానీ 80 సంవత్సరాల కాలం ఎలా ఆవిరైపోయిందో తెలియట్లేదు నాయన అని అంటారు పెద్దలు. ఈ 60-70 సంవత్సరాల కాలం లేదా ఈ 80 సంవత్సరాల కాలం ఎలా గడిచిపోయిందో చూస్తూ 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 ఉండగానే అంతా కాలం గడిచిపోయింది, నేను పరుగులు తీస్తున్నాను మరొక నూతన లోకంలోకి అని మాట్లాడతారు పెద్దలు. విభిన్నమైన ధృవాలు కనబడుతుంటాయి దశల వారీగా. యవనస్తులు అనుకుంటారు, యవనస్తులు అనుకునేది ఇదో నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, ఏదైనా సాధించగలను అనే బలంతో సాగిపోతుంటారు యవనస్తులు. ఒక్కసారి 30 దాటి 35కు రీచ్ అవుతూ పోతూ ఉండగా తెలియకుండానే ఆ దేహంలో తెలియని మార్పులు కనపడుతూ, ఎన్ని రోజులు ఎంతో వేగంగా బైక్ మీద దూసుకుపోయిన ఈ యవనస్తుడు కొంచెం ఏదో స్పీడ్ తగ్గిస్తున్నట్లు కనబడుతుంటుంది. కారణం, ఎక్కడికో ప్రయాణం చేయటంలో తన బలమును కోల్పోతున్నట్లు కనబడుతుంటుంది. అది ఒప్పుకుంటారా ఈ సత్యానికి? ఏ మనిషి అయినా భావించేది, నమ్మేది, విశ్వసించేది ఈ భూమి మీద కొంత వయస్సు ఉందని, ఆ వయస్సు కొంచెం కాలమే అని, ఈ కొంచెం కాలంలో నేను ఎన్నో సాధించాలి. దేవుని నమ్మిన వాడైనా దేవుని నమ్మని వాడైనా ఎవరైనా సరే నమ్మేదే, విశ్వసించేదే వయస్సు చాలా చిన్నదని. ఈ వయస్సు చాలా చిన్నదైనప్పుడు దానిని ఎంతో గొప్ప అభివృద్ధి కొరకు, తాను స్థిరపడుట కొరకు, అన్ని విధాలుగా సంపాదించుకొని నిలబడుటకు ఎన్నో ప్రయత్నాలు మనుషులు కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులతో రకరకాలైన వృత్తులు, రకరకాలైనటువంటి పనులు చేస్తూ దినదినము మనం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో తాను తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఎందుకు ఈ పరుగుడు, ఎందుకు ఈ వెతకులాట అనంటే తెలుసు, కాలము చాలా శ్రేష్టమైనది. దీన్ని టైమ్ ఈజ్ ప్రెషస్ దాన్ గోల్డ్ అని మాట్లాడతారు. ప్రాబబ్లీ టైమ్ ఈజ్ ప్రెషస్ దాన్ గోల్డ్. సమయం బంగారం కంటే విలువైనది.
ఎందుకనంటే ఏదైనా భూమి మీద మనం కోల్పోతే దాన్ని పొందుకోగలమేమో కానీ గడిచిన సమయం పోతే మాత్రం దాన్ని తిరిగి పొందుకోలేం. అందుకే వెళ్ళిపోయిన సమయాన్ని మళ్ళీ పొందుకోలేము గనుక మనుషులు తాము అడుగు వేసే ప్రతి దానిలో, తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ఆచి తూచి ఆలోచించి తీసుకుని ఆయన నిర్ణయం అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? తొందరపడి నిన్ను నాశనం చేసే ఏ నిర్ణయం తీసుకోకు. నీకు ఏది మేలు చేస్తుందో, నీకు ఏదైతే శ్రేయస్కరమో, నిన్ను ఒక మంచి స్థాయిలో ఏదైతే నిలబెట్టగలదో అలాంటి నిర్ణయం తీసుకుని భవిష్యత్తు నిలబెట్టుకుని ఆయన అని పెద్దలు సలహా ఇస్తుంటారు, అనుభవం లేని వారికి. మనం గ్రామాలకు వెళ్తే, విలేజెస్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంటారు, మీలాగా మాకు అవకాశాలు లేవు, అప్పుడు మేము సరిగా చదువుకోలేదు, అందుకే మా బిడ్డలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు మాట్లాడుతుంటారు. వారు ఆ మాట అనగలిగారు అంటే ఎలా సాధ్యమైంది? సమయం గడిచిపోయింది, మాకు అవకాశం లేదు, మేము కోల్పోయిన అవకాశాలను మా పిల్లలు తీసుకోవాలి అనే ఆలోచన వారికి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఇదే కదా ప్రతి మనిషి యొక్క ఆశ. మంచి నిర్ణయాలు తీసుకోకపోతే ఏది మనము నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటా, భవిష్యత్తే నాశనం అయిపోతుంది. తీసుకోవలసిన సమయంలో, నడుచుకోవలసిన రోజులలో మనము మంచి నిర్ణయాలు తీసుకోకుండా, మంచి మార్గంలో నడుచుకోకుండా చివరికి దాని ద్వారా వినాశనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని బాధపడితే ఆ తర్వాత దాన్ని పొందుకోలేము, ఎందుకంటే కోల్పోయాం కనుక. దీన్నే మన తెలుగు భాషలో ఒక అద్భుతమైన సామెతలాగా వర్ణించి చెప్పారు. అదే, చేతులు కాలినాక ఏం పట్టుకుంటారట? ప్రయోజనం ఉండదట. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అంటే చేతులు కాలకముందే నువ్వు మంచి నిర్ణయం తీసుకొని నాశనం చేసుకోక బిడ్డ అని చెబుతున్నారు పెద్దలు. ఏంటా మంచి నిర్ణయం అంటే? అంటున్నాడు, చూద్దాం మత్తయి సువార్తలో ఒక మంచి మాట. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం. మత్తయి సువార్త అంటే క్రైస్తవులు నమ్మే అతి పరిశుద్ధమైన గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు కనబడతాయి. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో క్రొత్త జీవితం గురించి, క్రొత్త విషయాల గురించి, నూతనమైన విషయాల గురించి రాయబడిన అద్భుతమైన గ్రంథాలే ఈ క్రొత్త నిబంధనలోని అనేక పుస్తకాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి తెలుసుకోవాలి, మన తండ్రి పరలోకమందున్నాడని. ఆ ఒక్క మాట మనల్ని ఆలోచింపచేయాలి. తండ్రి ఇల్లు ఎప్పటికైనా అది సొంతిల్లు. వివాహమై స్త్రీలు వారి అత్తగారింటికి వెళ్ళిపోయినా కూడా సంతోషంగా చెప్పుకునే ఒక మాటే, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను ఒక 10 రోజులు అని మాట్లాడతారు. చెప్పుకుంటారా లేదా? పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఏడ్చుకుంటే వెళ్ళరు, నేను పుట్టింటికి వెళ్తున్నా. ఏడుస్తారా? అది ఆనందం, సంతోషం. నాకు జన్మనిచ్చిన తండ్రి ఇంటికి నేను వెళ్తున్నానని స్త్రీ సంతోషంగా బయలుదేరుతుంది తానున్న అత్తగారి ఇంటి వద్ద నుండి. కుమారులు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకు? తండ్రి స్వాస్థ్యంలో వారు ఉన్నారు కనుక. ఇది మనకు అర్థమైతే కుమారునికైనా తండ్రి వద్ద ఉండడం అంటే ఆనందం, సంతోషం. కుమార్తెకైనా తండ్రి వద్దగా తండ్రి ఇంటికి చేరుకోవాలంటే ఆనందం, సంతోషం. ఇప్పుడు చెబుతోంది బైబిల్ మనకు, పరలోకమందున్న మా తండ్రి అని మనల్ని అనమంటున్నాడు అని అంటే మన తండ్రి ఎక్కడున్నాడని మాట్లాడుతున్నాడు. మన తండ్రి పరలోకమందున్నాడు. మనం ఎక్కడున్నాం? భూలోకమందున్నాం. మనం ఉన్నది భూలోకమైతే, వెళ్ళవలసినది మన తండ్రి ఇంటికైతే, ఆ తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడట. పరలోక దేశం అనేది ఒకటి ఉందట. ఆ పరలోక దేశంలో ఎవరుంటారు అని అంటే మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అన్న మాట మనకు కనబడుతుంది కదా బైబిల్లో.
మట్టి దేహమును రక్తమాంసములు కలిగిన ఈ దేహము ధరించుకొని భూమి మీద మనం కొద్ది కాలం నివసిస్తాం. నివసించిన ఈ కాలం పూర్తయిపోయిన తర్వాత ఈ శరీరంలో నుండి ఆత్మ బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడికి? ఆత్మ అయిన తండ్రి ఉన్న చోటికి. ఆత్మ అయిన తండ్రి ఉన్న చోటికి ఈ ఆత్మలు బయలుదేరాలి. ఈ ఆత్మలు బయలుదేరాలి. మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆయన ఎవరో తెలుసుకుంటే, మన తండ్రి ఎలాంటి వాడో తెలుసుకుంటే ఆయన ఉన్న ఇంటిలోనికి మనం చేరుకోవడానికి అర్హత సంపాదిస్తారు. ఏ తండ్రైనా ఏ తల్లైనా కోరుకునేది నా బిడ్డలు ఎదిగి పెద్దవారై ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారి ఆశ, వారి కోరిక. నా బిడ్డ పాడైపోవాలని ఎవరు కోరుకోరు. ఇంకా కొందరి ఆశ, నాకంటే గొప్పవాడవ్వాలి నా కుమారుడు, నాకంటే గొప్ప దానిగా మారాలి నా కూతురు, నా కుమార్తె అని మాట్లాడతారు. ఏ తల్లిదండ్రులకైనా కోరిక ఉంటుందో చెప్పండి, నాకంటే వీళ్ళు చాలా తక్కువ స్థాయిలో స్థిరపడాలని? ఉండదు. నాకంటే గొప్పవారు అవ్వాలనేది ఆశ. నాకంటే గొప్పవారు అవ్వాలనే ఆశ ఉన్నప్పుడు మరి మన దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మనం వింటున్నాం క్రిస్మస్ సందేశమే. ఇంకా ప్రయాణం సాగుతోంది ఈ సందేశంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు. మరి మేమేం తప్పు చేశాం, పరిశుద్ధత మాలో ఎందుకు లేదు అనే ప్రశ్న మనుషులకు రావచ్చేమో. బైబిల్ చెబుతోంది పరిశుద్ధత అన్నది ఎక్కడ ప్రారంభం అవ్వాలో కూడా మనకు బైబిల్ చెబుతుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నా బిడ్డలైన మీరు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధులుగానే ఉండాలి. ఎందుకంటే పరలోకమందు నేనున్నాను, అక్కడ పరిశుద్ధులకే చోటు, పాపాత్ములకు చోటు లేదు. పరిశుద్ధులకే చోటు అని దేవుడు సెలవిస్తున్నాడంటే ఇంకా ఎవరికి చోటు లేదు అక్కడ? పాపాత్ములకు చోటే లేని లోకమే పరలోక దేశం. మరి ఈ మనిషి పరిశుద్ధతను ఎలా పొందుకుంటాడు, ఎలా దానిని సంపాదించుకోవాలి, ఎలా దానిని నిర్మించుకోవాలి అని చెబుతున్నాడు అనే మాట తెలుసుకోవాలంటే ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళి యేసు ప్రభు ఈ ప్రపంచానికి చెప్పిన అద్భుతమైన మాట మనం గమనించాలి. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనకు బాగా వినపడిన ఒక మాట ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ అన్నమాట. మన దేశాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు ఈ దేశాన్ని అనే సందేశం వెళ్ళిందా లేదా చెప్పండి. దీనికంటే ముందు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పిన మాటే ముందు ఆ పరిశుభ్రత కావచ్చు లేదా పరిశుద్ధత కావచ్చు ఎక్కడ ప్రారంభం అవ్వాలని కోరుతున్నాడు యేసు ప్రభు? హృదయంలో ప్రారంభం అవ్వాలి. హృదయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? మరి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి పిలుస్తున్నాం కదా. ఆ దేవుణ్ణి చూడాలంటే ముందు ఫౌండేషన్ ఎక్కడ జరగాలి? హృదయంలో ప్రారంభం అవ్వాలట. ఇంతవరకు విన్న మాటల్లో మనము వరుస క్రమంలో వాటిని ఆలోచించుకుంటూ వస్తే ఇదిగో యేసు అను పేరు పెట్టబడింది. యేసు అను పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, సేవియర్ ఎప్పుడు అవసరం అవుతాడు అని అంటే ఎవరో దేనిలో ఇరుక్కుపోయి ఇబ్బందులలో బయటికి రాలేని స్థితిలో ఉంటేనే రక్షకుడు అవసరం అవుతాడు. ఇబ్బందుల కొలిమిలో ఇరుక్కుపోయి మా వలన కాదు ఇందులో నుండి బయట పడటం అన్నప్పుడే ఒక రక్షకుడు అవసరం అవుతాడు.
ఎందుకు ఇంత సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఒకటి గమనించాలి. ఈరోజు నేను 2 విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును అని సాతాను రాజ్యం ఒకటి ఉంది అని మాట్లాడుతున్నాడు దేవుడు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును. మనం అనుకుంటున్నాం ఈ భూమి మీద మనము మనుషులుగా జీవిస్తున్నాం, జీవిత యాత్రను కొనసాగించాలి, ఆ తర్వాత జీవితాన్ని ముగించాలి అని. కానీ ఈ యాత్రలో ప్రధానంగా 2 భాగాలలో మనం ఇరుక్కుపోయాం. 2 భాగాలలో అనంటే, ఒకటేమో వినాశనానికి తీసుకెళ్లేది, ఒకటేమో మనల్ని ఇరుక్కుపోవడం అని అంటే, ఒక రాజ్యంలో ఇరుక్కుపోయాం, అది అపవాది రాజ్యం, సాతాను రాజ్యం. మరొక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు లూకాసు వార్తలో. అదే రాజ్యమో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17 20-21 వచనాలలో. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము ఎక్కడుందట? మీ మధ్యలోనే ఉన్నది. ఇందాక మత్తయి సువార్త 12లో చూసాము, మన మధ్యలో ఉన్న మరో రాజ్యం ఏంటి? సాతాను రాజ్యం. ఇప్పుడు మనం కొంచెం దగ్గరకు వస్తున్నాం ఈ సందేశంలోనికి. ఏంటో తెలుసా? ఈ భూమి మీద 2 ప్రధానమైన రాజ్యాలు కనబడుతున్నాయి. ఒకటి సాతాను రాజ్యం, మరొకటి దేవుని రాజ్యం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్ప వీలు పడదు అని యేసు ప్రభు చెబుతున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నదని నాకు మాట్లాడుతున్నాడు. మరి సాతాను రాజ్యం ఎలా ప్రారంభమైంది? మానవ సంబంధమైన రాజ్యాల గురించి మాట్లాడట్లేదు నేను ఈరోజు. మన కంటికి కనబడని ఆత్మ సంబంధమైన రాజ్యాల గురించి మాట్లాడుతున్నాను. ఎవరు కూడా ఈ రాజ్యాల గురించి, పరిపాలన గురించి, అధికారం గురించి ఆలోచనే చేయరు. కానీ ఒక్కసారి మాత్రం ప్రతి మనిషి ఈ రాజ్యం గురించి ఆలోచిస్తాడు భూమి మీద ఉన్నప్పుడు. ఎప్పుడు ఆలోచిస్తాడో తెలుసా? మనతో మాట్లాడుతున్న వారు మనతో మాట్లాడుతూ ఉండగానే అనుకోకుండా మన కళ్ళెదుటనే అలా రాలిపోయి, పడిపోయి, చలనం లేకుండా, శ్వాస లేకుండా, కన్ను మూసి నువ్వు పిలుస్తున్నా కదలకుండా అంతవరకు శరీరముగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా శవమైనప్పుడు మన నోటిలో నుండి వచ్చే మాటే, ఇంతవరకు నాతో మాట్లాడాడండి, నా కళ్ళ ఎదుటనే నాతో మాట్లాడాడండి, నేను చెయ్యేసుకొని తిరిగానండి భుజం మీద. అలా మాట్లాడుతూ పోతూ ఉండగానే ఒక్కసారిగా రాలిపోయాడు, ఆయన ఇక లేడు. నెక్స్ట్ అనే పదమే వెళ్ళిపోయాడు అంటామా అనమా చెప్పండి గౌరవప్రదంగా? ఆయన ఇక లేడు, వెళ్ళిపోయాడు అని. మరి ముందర కనపడుతున్నది ఏంటి? ముందర కనపడుతున్నది వట్టి బొమ్మ, మట్టి బొమ్మ. అది ఆ మట్టి బొమ్మను ఇన్ని సంవత్సరాలుగా కదిలించినది ఏంటనంటే ఆ మట్టి బొమ్మలో దాగి ఉన్న ఆత్మ. ఒప్పుకుంటారా ఈ విషయానికి? ఆత్మ మట్టి బొమ్మలో ఉంది కనుకనే
ఆత్మ ఎవరో కాదు, దేవుడిచ్చిన జీవం, దేవుడు పోసిన ఆత్మ, దేవుడు పోసిన ప్రాణం అది. ఆ దేవుడిచ్చిన ఆత్మ ఈ శరీరంలో నుండి ఒక్కసారి బయటికి వెళ్ళిపోగానే మనవారు నా అన్నవారు మనం కోల్పోయినప్పుడు ఎవరికో మనం సంబంధించిన వారందరికీ మనం ఫోన్లు చేసి నాకు సంబంధించిన వారు ఇక లేరు. 2007వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు మేము అదే మాట అనండి, నాన్న ఇక లేరండి, వెళ్ళిపోయారు, నాన్న ఇక లేరు, వెళ్ళిపోయారు. ప్రతి ఇంటిలో ఇదే మాటే. ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు పలానా వారికి మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, పక్కింటి వాళ్ళకి చెప్పేటప్పుడు, ఎదురింటి వాళ్ళకి చెప్పేటప్పుడు, నిన్నటి వరకు మేము కలుస్తున్నాం, ఇప్పుడు లేరు, ఆయన వెళ్ళిపోయారు అని మాట్లాడతాం. వెళ్ళిపోయారు అని అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ప్రశ్న మనకు రావాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న ప్రశ్న మనకు రావాలి. అంటే మన ఆత్మ యొక్క విలువ ఎవరికో తెలిసి ఉండాలి. ఎవరికో తెలిసుంటేనే మన ఆత్మను వారు తీసుకెళ్ళిపోతున్నారు. వారు తీసుకెళ్ళిపోతున్నారు కనుక వారు తీసుకెళ్ళిన చోటికి మనం వెళ్ళిపోతున్నాం. మరి ఆత్మ విలువ ఎవరికి తెలుసు అని బైబిల్ని ప్రశ్నిస్తే, ఎందుకంటే బైబిల్ దేవుని యొక్క మహాగ్రంథం కనుక, మనిషి యొక్క ప్రారంభము, మనిషి యొక్క ముగింపు జరిగిన తర్వాత ఉండబోయే భవిష్యత్తు అన్ని విషయాల గురించి తెలియజేసే ఒక అద్భుతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన గ్రంథమే ద బైబిల్. ఈ బైబిల్లో రాయబడింది, దేవుడు నిన్ను అరచేతుల మీద చెక్కి ఉన్నాడు నాయన, మట్టి తీసుకొని నిన్ను బొమ్మగా చేశాడు, ఆయనలో ఉన్న శ్వాసను ఊదగా మనం జీవించడం ప్రారంభించాం. దేవుడు ఏర్పాటు చేసిన కాలం పూర్తయిన తర్వాత ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటే, భూమి మీద ఉండగానే ఆత్మలకు సంబంధించిన 2 రాజ్యాలను చూపిస్తున్నాడు. ఆ 2 రాజ్యాలే, ఒకటి సాతాను రాజ్యం, మరొకటి దేవుని రాజ్యం. అటు మరి సాతానుడు ఏం చేస్తున్నాడు వాడి రాజ్యంలో అనేది కూడా మనకు తెలిస్తే, అప్పుడు మనం ఏ రాజ్యంలో ఉంటే బాగుంటుంది అన్న నిర్ణయం మనం తీసుకోవచ్చు. మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఏర్పాటు చేసి, నీకు నచ్చిన అధికారిని, నీకు నచ్చిన మంత్రిని, నీకు నచ్చిన వారిని ఎన్నుకో అనేది ఎలాగైతే ఉందో, నీకు నచ్చిన దాన్ని ఈరోజు నువ్వు ఎంచుకో అని మీ మధ్య ఈరోజు ఈ సందేశం ద్వారా విడిచిపెట్టి వెళ్తున్నాను. మన దేహంలో ఉన్నది ఆత్మ అయితే, ఈ ఆత్మ కావాలి అని పోరాడుతున్న 2 ప్రధానమైన రాజ్యాలు కనబడుతున్నాయి. ఒకటి దుష్టుని రాజ్యం, మరొకటి దేవుని రాజ్యం. ఈ రెండిట్లో మనిషి ఎందులో ఉంటే మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. చూద్దాం. ముందు సాతాను రాజ్యం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే, అప్పుడు వాడి రాజ్యంలో మనం ఉండాలో వద్దో అప్పుడు నిర్ణయం తీసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎలా ఉండమని చెబుతున్నాడు మనల్ని? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. బీ అలర్ట్, బీ అటెంటివ్, జాగరూకులుగా ఉండండి. బీ విజిలెంట్, జాగ్రత్తగా ఉండండి అని మాట హెచ్చరిస్తుంది దేవుని గ్రంథం. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది అని క్రింద ఫుట్ నోట్లో ఏమని చూడండి. అపవాది అన్న నా పేరుకు సాతాను ఏం చేస్తున్నాడట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడట. ఈ సాతానుడు మనుషులను ఏం చేస్తున్నాడట? ఎవరిని మృంగుదునా, ఎవరిని నా రాజ్యంలోకి చేర్చుకుందునా అని ఆలోచిస్తూ ఉన్నాడట. అలా ఆలోచిస్తూ ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఈ ప్రపంచాన్ని పట్టేసుకున్నాడు వాడు. ఏదేను తోటలో ప్రారంభమైంది వాని వేట. దేవుడు చెప్పాడు, అమ్మా నువ్వు ఈ పండు తింటే చచ్చిపోతావు అమ్మా అని చెప్పాడు.
ఆదాము ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ దేవుని మాటను వక్రీకరించి సాతానుడు ఏం చేశాడంటే, ఈ పండు తింటే నీవు చావని దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని అబద్ధముగా మార్చేశాడు. వాని యొక్క అబద్ధాన్ని నిజంగా మార్చుకున్నాడు. అర్థమవుతుంది? సాతానుడు దేవుని విషయాలను మనుషులకు ఏం చేస్తున్నాడు? ఒక అబద్ధంగా చూపిస్తున్నాడు. సాతాను యొక్క విషయాలను మాత్రం వాడు ఎలా చూపిస్తున్నాడు? కంటికి చాలా ఆకర్షణీయంగా, అది లేకపోతే నాకు భవిష్యత్తే లేదు, అది లేకపోతే నేను బ్రతకలేను అన్న దృష్టితో వాడు చూపించి 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 మన యొక్క బలహీనతలను వాడు పట్టేసుకుని శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, పండును చూసింది, గుటుక్కున మింగేసింది, తన భర్తకిచ్చింది. ఏదో ఒకనాటి తెలుగులో రాయబడిన ఒక రైమ్ గుర్తొస్తుండాలి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, తర్వాత ఏంటి, పండు తిన్నావా, పండు తెచ్చావా, ఏం చేసావు తర్వాత, ఆ గుటుక్కులు మింగావా. రైమేమో ఆ చిట్టి చిలుకమ్మ రైమ్, కానీ నిజం మాత్రం ఆ చిలుకమ్మ ఎవరో కాదు. అమ్మో, పండును చూసింది, తోటకెళ్ళింది. ఏ తోట? ఏదేను తోటలో పండును చూసింది, దాన్ని అలా పట్టేసుకుంది. తాను గుటుక్కున మింగడమే కాకుండా ఇంకా ఎవరితో మింగించింది? ఆదాముతో కూడా మింగించింది. అపార్థం చేసుకోకండి, ఇది హవ్వమ్మ చేసిన పని కాదు, సాతానుడు చేసిన పని. ఇది అన్యాయం జరిగిందంటారా, జరగలేదంటారా చెప్పండి. ఆ తర్వాత మీ మమ్మీ డాడీని పడేశాను నేను, ఈసారి నిన్ను పడేయాలని ఆదాము హవ్వమ్మల్లో నుండి వచ్చిన జ్యేష్ఠ సంతానమైన కయ్యను పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? నువ్వంటే ఇష్టం లేదు దేవునికి, నీ తమ్ముడంటేనే ఇష్టం. ఆలోచించు ఒకసారి. ఎవరేశారు విత్తనం? సాతానుడు మన హృదయములను, మన ఆత్మలను ఏం చేస్తున్నాడు? కలుషితం చేస్తున్నాడు. అలా కలుషితం చేసి 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 ప్రతి మనిషి యొక్క హృదయాన్ని వాడు ఏం చేస్తున్నాడు? మలినం చేస్తున్నాడు. నిష్కలంకులుగా ఉండవలసిన మన బ్రతుకులను కలంకంతో నింపేశాడు. అలా ప్రారంభమైంది. దేవుని ఆజ్ఞను పాటించకు అని చెప్పాడు ఆదాము హవ్వములకు. నీ తమ్ముని మీద పగబట్టు అని చెప్పాడు కయ్యనుతో. ఆ తర్వాత వరుస క్రమంలో సొదొమ గొమొర్రా ప్రజల జీవితంలో ఎదురైన ఆ భయంకరమైన దినం మనకు తెలియదా? అగ్ని గంధకాలతో దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలను కాల్చి బూడిద చేసేసాడు. కారణం వారిలో పుట్టిన శరీరాశ, వారిలో పుట్టిన ఆ భయంకరమైన శరీరాశ. ఈ శరీరం ఉన్నది దేనికి? సుఖ సంతోషాలతో నీ జీవితాన్ని కొనసాగించు అని అసభ్యకరమైన జీవితంలోనికి ఆ పట్టణ ప్రజలను, పసిపిల్లలు, చిన్న చిన్న బాలుర నుండి వృద్ధుల వరకు ఆ భయంకరమైన జీవితంలోకి వాడు లాగేశాడు. ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది? సాతానుడు వారి హృదయంలో కలిగించాడు. అలా హృదయంలో కలిగించిన ఆ పాపపు ఆలోచనలు వాడు ఆ భయంకరమైన నరక కూపంలో వాడు వెళ్ళిపోతుంటే, సాతానుడు దుష్టుడు అందులోనికి తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడు? ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనల్ని కూడా వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. నన్ను చిన్నపిల్లలు కొంచెం సైలెంట్గా ఉంటారా? ఆల్ ఆఫ్ యూ లిటిల్ కిడ్స్ హియర్, కెన్ యూ ఆల్ కీప్ క్వైట్ ఎ బిట్? కెన్ యూ ఆల్ సిట్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్? విందాం. ఇప్పుడు మనం ఆలోచించాలి. యేసు అన్న పదానికి అర్థం ఏంటి?
రక్షకుడికి రక్షకుడు ఎందుకు అవసరం అవుతాడు చెప్పండి? ప్రతి మనిషిని ఈ సాతానుడు ఏం చేస్తున్నాడు? వాని రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు. అలా చేర్చుకుంటూ ప్రతి ఒక్కరి హృదయాన్ని వాడు మలినంతో నింపేశాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేన్ని కోల్పోతున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపము మేమేమి చేయలేదండి అని అన్నారనుకోండి ఎవరైనా. బైబిల్ కోరుకునే పరిశుద్ధతే హృదయ శుద్ధి. ఆ హృదయంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎలాంటి దురాలోచన, అసభ్యకరమైన ఆలోచనలు మన హృదయంలో పుట్టలేదా చెప్పండి? ఒక వ్యక్తి నేరం చేస్తే అప్పుడు తీసుకెళ్తారు. మన దేశంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు నేరం చేస్తే అప్పుడు చట్టాల దృష్టిలో నేరస్తుడుగా పిలువబడతాడు. ఐ రిపీట్, నేరం చేస్తే చట్టాల దృష్టిలో నేరస్తుడుగా కనబడుతున్నాడు. కానీ బైబిల్ దృష్టిలో నేరం చేయాలన్న ఆలోచన వస్తేనే దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడు అని చెబుతుంది బైబిల్ మనకు. తప్పు చేయాలన్న ఆలోచన కలిగినప్పుడే అప్పుడే నువ్వు నేరస్తుడు అని చెబుతుంది బైబిల్. ఈ రెండిట్లో ఏ చట్టం గొప్పది చెప్పండి? మనిషి చట్టమా, దేవుని చట్టమా? నాయన, దొంగిలవద్దు అన్న మాట మీరు విన్నారు కదా, వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, చేసిన తర్వాతనే మీకు శిక్ష అని లోకం చెప్పింది కదా. ఇప్పుడు నేను చెబుతున్నానని యేసు ప్రభు నీకు ఆలోచన కలిగినప్పుడే నువ్వు నేరస్తుడు అని చెబుతున్నాడు. అంటే ఈ హృదయంలోనికి ఏమి రాకుండా జాగ్రత్త మనం చెప్తున్నాడు దేవుడు. పాపపు ఆలోచనే రాకుండా ఉండాలని జాగ్రత్త చెప్తున్నాడు. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే మనలో పరిశుద్ధత అనేది ఉందంటారా? గుండె మీద ఇలా చేసుకొని బాల్యం నుండి నేను ఏ తప్పు చేయలేదండి, దేవుని ఎదుట నేను తలెత్తుకొని గొప్పగా నిలబడగలను అని చెప్పగలిగే సమర్థులు భూమి మీద ఎవరైనా ఉన్నారు? నా ముందర నిలబడి చెప్పచ్చేమో, సేవకుల ముందు నిలబడి ధైర్యం చేసిన ఏ తప్పు చేయలేదండి, చేతనైతే నిరూపించండి అని అంటారేమో. మేము నిరూపించలేమేమో, కానీ మా పక్షాన ఉన్న దేవుడు నిలబడితే మాత్రం మొత్తం జీవిత గ్రంథం అంతా కనబడుతుంది మన గురించి రాయబడిన ఎన్ని విషయాలు. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి, జీవ గ్రంథం ఒకటి. ఏ పేర్లైతే రాయబడలేదో వారు ఇంకా ఆయన దృష్టిలో లేరని ఇన్ని గ్రంథాలు రాయబడుతున్నాయట. అందుకే చెప్తున్నాడు, అందరినీ వాడు ఏం చేస్తున్నాడంటే, హబక్కూకు గ్రంథం చూద్దాం. పాత నిబంధనలు హబక్కూకు గ్రంథం. ఏ గ్రంథం? ఆల్రైట్, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. సాతానుడు మనిషిని ఎలా తీసుకెళ్తున్నాడో వాడి రాజ్యంలోకి చెబుతున్నాడు. వాడు ఎల్లప్పుడూ 15వ వచనం, 1వ అధ్యాయము 15వ వచనం, హబక్కూకు గ్రంథం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి, వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎలా ఊరులు ఒగ్గుచున్నాడు? మన బలహీనతలు వాడికి బాగా తెలుసు కనుక, మన ఆత్మ ఏం ఆలోచిస్తుందో వాడికి తెలుసు కనుక, ఓ ఈ వ్యక్తిని నేను తాగుడుతో లాగేసుకోవచ్చు, ఈ వ్యక్తిని మరొక దానితో నేను లాగేసుకోవచ్చు. కొంచెమే కదా, ఏం కాదులే, ఒక్కసారి తప్పు చేసి దేవుడు ఎంతైనా క్షమించే విషయంలో ఆనందించే దేవుడు కదా, వచ్చి దేవునికి సారీ చెప్పి అయిపోతుంది అన్నట్లుగా మన మనసులు మార్చేస్తుంటాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనతను, మన బలహీనత వాడికి ఏమవుతుంది? బలంగా మారుతుంది. మన బలహీనత వాడికి బలంగా మారడంతో వాడు ఏం చేస్తున్నాడట? అపవాది సాతానుడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊర్లు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు.
సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అంటే ఈ లెక్కన ఎప్పుడైతే హవ్వమ్మ గారు పండు తిన్నారో, ఆదాము గారు పండు తిన్నారో, కయ్యను తమ్ముడిని చంపాడో, అలా తప్పులు చేస్తున్న ప్రతిసారి విక్టరీ ఎవరిది? సాతానుడు గెలిచి ఏం చేస్తున్నాడట? సంతోషపడి గంతులు వేయుచున్నాడు. మన విరోధి సంతోషపడి గంతులు వేస్తుంటే మనం ఎందుకు ఆనందించాలి? ఇంకొక విషయం అడుగుతాను. ఇందాకనే చదువుకున్నాం, పరలోకమందున్న మా తండ్రి అని. బిడ్డలు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఏదైనా శత్రువుతో యుద్ధం జరుగుతుంటే ఎవరి పక్షాన చేరి పోరాడాలి? తండ్రి పక్షాన చేరి పోరాడాలి. అలా కాకుండా తండ్రి ఏమైనా పర్లేదు, పోతే పోనీలే అని ఎదుటి వారితో చేయి కలిపి తండ్రి మీద యుద్ధానికి దిగ్గాల మనం? అలాంటి పిల్లల్ని చూసినప్పుడు నా కుమారుడు, నా కుమార్తెగా నా గర్భాన చెడపుట్టిన వారు అని అనుకుంటారు మంచి తండ్రి ఎవరైనా కూడా. అవునా కాదా? పిల్లలు తండ్రి పక్షాన ఉండి పోరాడాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చింది వారు కనుక తల్లిదండ్రులు. ఈరోజు జరుగుతోంది ఏంటి? నేను పరిశుద్ధుడని మన తండ్రి చెబుతుంటే పాపాత్ముడైన దుష్టునితో చేయగలిపి దేవుని మీద మనం యుద్ధం చేస్తున్నట్లు లేదా రాజ్యం ఇది? మనం ఎవరి పక్షాన నిలబడాలి? దేవుని పక్షాన నిలబడాలి. దేవుని పక్షాన నిలబడాల్సిన మనం దేని పక్షాన నిలబడి జీవిస్తున్నాం? దెయ్యపు పక్షాన నిలబడి జీవిస్తున్నాం. మనిషి ఎంచుకోవాలి ఈరోజు, నీకు దేవుడా దయ్యమా అన్నది. ఇంటికి బోరేమో ఇలాంటి విషయాలు మాట్లాడితే. ఇంట్లో ఒక రూమ్లో లైట్ ఆఫ్ చేసింది అనుకోండి, అర్ధరాత్రి నీళ్ల కొరకు లేసామనుకోండి, పెద్దలైతే వెళ్ళి తీసుకోగలరేమో కానీ పెద్దలకు కూడా చుట్టుపక్కల ఎవరు లేరు, కొన్ని కిలోమీటర్ల కొద్ది ఎవరు లేరు. కరెంటు పోయింది, చిమ్మ చీకటి, అమావాస్య, కోవిడ్ కాలం అనుకోండి, కొద్దిసేపు ఎవరూ లేరు. ఆ చీకటిలో నీ ఒంటరి ప్రయాణం, దగ్గరలో పురుషులు లేరు, బయలుదేరాలి, స్త్రీలే వెళ్ళాలి అనుకోండి కొద్దిసేపు. అలా దేనికి భయపడతాం మనం? ఆ చీకటి. భూమి మీద ఉన్న చీకటిలో నడవడానికే మనకంత భయమే, అంత ఇష్టం లేకుండా పోతే, ఈ కన్ను మూసిన తర్వాత సాతానుడు చీకటి గల వాడి రాజ్యంలోనికి మనం లాగేసుకొని పోతుంటే మనం లగెత్తుకొని పోతే ఎలా? ఆలోచించాలి కదా. ఈ దీపం ఉండగానే, ఈ నాసికారంధ్రంలో శ్వాస ఉండగానే గుర్తుపట్టాలి, రెండు ప్రధానమైన రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, మరొకటి సాతాను రాజ్యం. ఇలా సాతానుడు పట్టి బంధించి ఉంటే ఆ బందీ గృహంలో నుండి విడిపించటానికే లోకరక్షకుడైన యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద అవతరించాడు. సర్వ మానవాళికి చెప్పాడు, నేనే, ఐ ఆమ్ ద ఓన్లీ సేవియర్ అని చెప్పాడు. క్రిస్మస్ అంటే ఏంటి? ఐ హ్యావ్ కమ్ టు సేవ్ యూ, not to take you to hell. I have come to take you to heaven. ఆ హెవెన్కి పోవడానికి అన్నాడు, I am not only the savior for you, I am the way అన్నాడు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే చెబుతున్నాడు, నశించిపోతున్న మనల్నందరినీ. ఎలా నశించిపోతున్నాం? పాప కూపంలో పడి సాతాను రాజ్యంలో చేతులు కట్టి సాతానుతో చెయ్యి కలిపి భుజం కలిపి నడుం కట్టి బిగించి ప్రయాణం చేశామే. వాడు సినిమాకు పోదామంటే పరిగెత్తాం, తాగుడు స్వీకరిద్దామంటే వెళ్ళాం, పొగ తాగుదామంటే వెళ్ళాం, దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని పాడు చేసుకున్నాం. మలినమైన ఆలోచనతో మన బ్రతుకులను నాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో యేసు ప్రభు ఇచ్చిన సందేశమే అంటున్నాడు, నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నువ్వు నా తండ్రి అయిన దేవుని చూడగలవు. నీ హృదయం పాడైపోతే నువ్వు దేవుని చూడలేవు, దయ్యాన్ని చూస్తామని చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. హృదయం శుద్ధిగా ఉండాలి, అది యేసు ప్రభు ఇచ్చిన సందేశం. స్వచ్ఛ భారత్ అని పలుకుతున్నాం, దానికంటే ఎక్కువగా పలకవలసిన మాట దానితో పాటుగా స్వచ్ఛ హృదయం మీద ఎవరికి ఉంది ఆలోచన?
స్వచ్ఛమైన హృదయం మీద ఎవరికుంది ఆలోచన? భవిష్యత్తు దీని మీద నిలబడి ఉంది, ఇదే మా మనుగడ అన్న విషయం ఎవరికుంది ఆలోచన? ఎందుకు పాడు చేసుకోవాలి ఈ జీవితాన్ని? ఇంత అందమైన దేహములతో మనిషిని దేవుడు భూమి మీద చేసినప్పుడు ఈ ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మకు ఒక అందమైన మహిమ శరీరాన్ని దేవుడు ఇవ్వడం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మనం అనుకుంటున్నట్లుగా భూమి మీద మంచి పనులు చేస్తే రాబోయే మరొక జన్మలో మనిషిగా పుడతామని, ఒకవేళ మంచి పనులు చేయకపోతే ఏ కుక్కగానో పందిగానో పుడతామని అలాంటి అభిప్రాయాలలో మనం ఒకవేళ ఉంటే అది మహా తప్పు. ఎందుకు? మనిషి భూమి మీద ఈ శరీరంతో జీవితాన్ని ముగించిన వెంటనే మరొక క్రొత్త జీవితం ఉందని సమాధిలో నుండి తిరిగి లేచిన ఏకైక పురుషుడు, ఏకైక ప్రథమ ఫలమైన యేసు ప్రభు చూపించాడు. దానికి సాక్షులుగా 12 మంది అపోస్తలులు బయలుదేరారు. మేము దీనికి సాక్షులమని చెప్పారు. ఏమని? యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆ యేసు అన్న పదంలోని రక్షకుడు అని అర్థం, ద సేవియర్ అని అర్థం. ఆ సేవియర్ ఏం చేశాడంటే పరలోకానికి మార్గం చూపించాడు. ఆయనే సత్యం అని చెప్పాడు. ఆయనే నేనే మార్గం, నేనే సత్యం, నేను తప్ప మరొక జీవం లేదని, నీకు జీవం పోసింది నేనే అని మాట్లాడుతున్నాడు. 2 నిబంధనలు ఎందుకు పెట్టాడు బైబిల్ గ్రంథంలో? ఒకటి పాత నిబంధన, మరొక క్రొత్త నిబంధన ఎందుకు పెట్టాడు అని అంటే, పాత నిబంధనలో మట్టి దేహాన్ని పొందుకున్న మనం మొదటి ఆదాము ద్వారా, క్రొత్త నిబంధనలో కడపటి ఆదామైన యేసు ప్రభువు ద్వారా ఆత్మ సంబంధమైన క్రొత్త జన్మనం పొందుకుంటాం. అది శరీరానికి సంబంధించిన జన్మ పాత నిబంధన, ఆత్మకు సంబంధించిన జన్మ క్రొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 2 ఆదాములు కనపడుతున్నారు. చూడండి, అక్కడ మనం చూద్దాం జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44 నుండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను అని 2 ఆదాముల గురించి మాట్లాడుతున్నాడు. నాయన, పాత నిబంధనలో ఉన్న ఆదాము ద్వారా శరీరాన్ని పొందుకున్నావు. ఆ తర్వాత శరీరంలో పుట్టిన ఆలోచనలను బట్టి సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయావు. ఆదాము ఎలాగైతే ఏదేను తోటను విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడో, ఈ శరీరంలో నివసిస్తున్న మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలోకి అలా జారిపోయాడు. పాపంలోనికి వెళ్ళిన మనలను వెదకి రక్షించుటకే కన్యమరియ గర్భాన ఉద్భవించాడు. పురుషుని ప్రమేయం లేకుండా దైవ జన్మ జరిగింది. అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ రోజు సందేశం వెళ్తుంది. ఇదిగో పాత జీవితం ముద్దు, క్రొత్త జీవితమే ముద్దు అని మాట్లాడుతున్నాడు. ఏది కావాలి? ఆ క్రొత్త జీవితం ఎలా మనకు సాధ్యమవుతుందనంటే, అంతవరకు బందీ గృహంలో బానిసలుగా బ్రతికామే సాతాను యొక్క కబంధ హస్తాలలో. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి మనల్ని బయటికి వెలికి తీయటానికే జీసస్ వచ్చాడు. Who is this Jesus? He is the Savior to you and to me and to everyone in this world. దేనికి? ఈ భూమి మీద నుండి ఆకాశాన్ని ఒక్కసారి మీరు చూస్తే దానిపైన మరొక లోకాన్ని దేవుడు మన కొరకు నిర్మించాడు. అదే పరలోకం. మరి భూమి మీద ఏంటి? ఈ భూమి మీద మన బ్రతుకు యాత్ర, పిలిగ్రిమేజ్ లాంటిది. We are here like a tourist passing this place and this age and whatever we see. ఇంగ్లీష్లో ఒక వండర్ఫుల్ క్వశ్చన్ ఉంటుంది. పిల్లల్ని అడుగుతారు ఎక్కువగా. ఇది అందరికీ వర్తించేది. ఏంటో తెలుసా? హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటాం. హౌ ఓల్డ్ ఆర్ యూ? తెలుగులో అయితే మీ వయసు ఎంత అంటాం, కానీ ఇంగ్లీష్లో ఎంత బాగుంది చూడండి. హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటే నువ్వు ఎంత పాతగా అయిపోయావు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ కీబోర్డ్ హియర్, యమహా. ఎగ్జాంపుల్ అంతే. హౌ ఓల్డ్ ఈస్ దిస్ డివైస్ అన్నాను అనుకోండి, దాన్ని ప్లే చేస్తున్న దాని ఓనర్ చెప్పగలడు దిస్ ఈజ్ 5 years ఓల్డ్ అనొచ్చు. అంటే ఆ కీబోర్డ్ వీరి చేతుల్లోకి వచ్చి ఎంత పాతగైంది, ఎన్ని రోజులైంది?
5 సంవత్సరాలు అయింది. హౌ ఓల్డ్ ఈజ్ ద స్పీకర్? ఇక్కడ నిలబెట్టిన బ్లాక్ కలర్ ఈ స్పీకర్. హౌ ఓల్డ్ ఈజ్ దిస్ అంటే ఇది చెప్పగలరు. దిస్ ఈస్ 5 years old, 6 years old. అంత పాతగా అయిపోయిందని అర్థం. పాతగా అయిపోయే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్, వీ మస్ట్ హ్యావ్ కమ్ హియర్ బై అవర్ 2-wheelers or 4-wheelers. మీరు వెహికల్ కొన్న కొద్ది రోజులకి ఎక్కడికి తీసుకెళ్ళాలి దాన్ని? మళ్ళీ షోరూమ్ తీసుకెళ్ళాలి. క్రొత్తగా కొన్నప్పుడు మాత్రమే షోరూము, అది పాతకయ్యే కొద్దీ వెళ్ళాలి వర్క్షాప్కి. హౌ ఓల్డ్ ఇస్ దిస్ వెహికల్ అంట. ఈ వెహికల్ కొని ఎన్ని సంవత్సరాలైంది, ఎంత పాతగైంది. అలా వెహికల్ పాతగైపోయే కొద్దీ మన ఆర్టీఓ ఆఫీసులు చెబుతాయి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ చెప్పేదే, ఎనీ వెహికల్ 15 years ఇస్ వ్యాలిడిటీ అంట. దానికి బాగా మళ్ళీ సర్వీస్ చేసి అన్నీ ఉంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దే విల్ ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ. అవునా? కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. లేదండి నేను 50 సంవత్సరాలు వాడతాను అన్నాము అనుకోండి, మనల్ని ఏ చూపుతో చూస్తారు చెప్పండి? ఇది మనకు అర్థమైతే భూమి మీదకి వచ్చిన మనం కూడా హౌ ఓల్డ్ ఆర్ వీగా మారిపోతూ ఉంటాం. ఓల్డ్ అయ్యే కొద్దీ వాటికైతే వర్క్షాప్లు, మనకైతే హాస్పిటల్ దేనికి? బాడీకి మాత్రమే. అప్పుడు డాక్టర్లు అంటారు, మా ప్రయత్నాలు మేము చేశామండి, ఇంకంతా దేవుని చేతిలో అంటారా అనరా చెప్పండి? డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా మనిషి బ్రతకాలంటే ఎవరి చేతిలో ఉందని చెబుతారు చెప్పండి? దేవుని చేతిలో. ఎవరా దేవుడు? జీసస్. ఆయనే నీ ఆత్మను రక్షించేది. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? రక్షకుడు, సేవియర్. దట్ ఈస్ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ క్లోజింగ్ దిస్ మెసేజ్ విత్ దిస్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. సాతాను రాజ్యంలో బందీలుగా ఉన్న మా జీవితాలను వెదకి రక్షించుటకే యేసు ప్రభు ద సేవియర్గా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సందేశం మీరు మాకు ఇచ్చారు. నా తండ్రి, దేవుని రాజ్యంలో ఉండవలసిన మేము సాతాను రాజ్యంలో చేరిపోయి వాడి యొక్క బందీలుగా ఉన్నటువంటి మా బ్రతుకులను వెదకి రక్షించుటకు వచ్చి దేవుని రాజ్యంలో చేర్చుటకు, మేమందరము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకే లోకరక్షకుడుగా యేసు ప్రభు వచ్చాడన్న సందేశం మీరు మాకు వినిపించారు. ఈ మాటలు విన్న మీ బిడ్డలు హృదయంలో భద్రపరచుకొని, దుష్టుడైన అపవాది సాతాను, ఆది మహాఘట సర్పం అన్నవాడు వచ్చి ఈ విత్తనాలను ఎత్తుకొని పోకుండా వీరి హృదయాన్ని మీరు భద్రపరచుకొని వేడుకొనొచ్చు. నా తండ్రి, ఇది ప్రత్యక్షంగా విన్నవారు కావచ్చు, ఇక్కడ కూర్చోకుండా ఎవరెవరైతే విన్నారో వారిలో మార్పు కలుగులాగున మీరు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు స్థిరముగా జీవితాంతం కొనసాగలాగున సహాయం చేయండి తండ్రి. ఇంకా అంగీకరించకుండా సాతాను రాజ్యమే మాకు కావాలని కోరుకునే వారిలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో నేడే రక్షణ దినం అని నమ్మి విశ్వసించి ప్రభువును వెతుకుచ్చు, ఈ ప్రభువును మేము తెలుసుకోవాలని పరుగున మీ బిడ్డలు కదిలి వచ్చేలాగున సహాయం చేయండి తండ్రి. ఈ విధంగా మీ బిడ్డలకు సువార్త ప్రకటించుటకు ఆహ్వానించిన పెద్దలు, స్థానిక సేవకులు, వీరందరి గురించి, వారి పరిచర్య గురించి మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. అనేక ఆత్మలు వారి పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చుటకు, వారు చేస్తున్న పరిచర్యకు తగిన ఫలమును, ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తూ, ఈరోజు ఈ కూడిక జరుగుటకు ఎందరైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కష్టపడ్డారు వారందరికీ మెండుగా మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తూ, సదాకాలము మీ సన్నిధిలో నిలుచు భాగ్యము, భూమి మీద ఉన్న, భూమిని విడిచిన మీతోనే ఉండే భాగ్యమును మా అందరికీ కలిగించమని వేడుకొనొచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.